గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం తొలి ఏకాదశి పూజా నియమాలు మరియు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు తినకూడని పదార్థాలు ఏంటి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తరువాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వాలి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలమానుకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుకను కూడా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు పట్టకూడదని, ఇతరాత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి ఉపవాసం ఆచరించే వాళ్ళు ఆ రోజు అనగా ఆ తొలి ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించాలి. నైవేద్యాలు తాంబూలంగా సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఈ పేలాల పిండిని తప్పనిసరిగా తినాలి అని విశ్వసిస్తారు. ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉపవాసం చేసేవాళ్లు ఈ పదార్థాలను తినకూడదు. అవి ఏంటండి అంటే కాల్చి వండిన వస్తువులు, మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినువులు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి వ్రతము, ఉపవాస దీక్ష పూర్తి చేసుకుని ఏదైనా ఒక దేవాలయంలో బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అని అంటూ ఉంటారు. ఈ స్వయంపాకం అనంతరం ఉపవాసాన్ని విరమించవచ్చు. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.